హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమాని. ఈరోజు నేను చేయబోయే వంట మెంతి టమాటా కర్రీ. అది ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. కొంచెం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అది కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు కోసుకొని వేసుకోవాలి. అవి చిటపటలాడాక ఆనియన్ వేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్గా అయ్యాక ఆనియన్, ఒక స్పూన్ అల్లం, ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పచ్చి వాసన పోయాక మెంతి వేసుకొని అవి పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయింపుకోవాలి. మెంతికి తగ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మెంతి వేగింది. సో ఈ విధంగా అయ్యాక పచ్చివాసన పోయింది అన్నట్టు. ఈ విధంగా అయితే ఇప్పుడు టమాటాలు కూడా కోసి రెడీగా ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు వేసుకొని మూత పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి. 1కి 2 సార్లు అట్లా మధ్య మధ్యలో కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత మీ టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకోండి. ఏమన్నా తక్కువ ఉన్నా ఉప్పు ఇప్పుడే వేసుకోండి, మంచిగా మగ్గుతుంది. సో ఆయిల్ అంతా పైకి వచ్చింది కానీ మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్టే. ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటే చాలు, అడుగంటకుండా. లాస్ట్ దించే ముందు కొంచెం ధనియాల పొడి 1 స్పూన్, అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదండి, కర్రీ అయిపోయినట్టే. ఈ విధంగా కలిపేసుకొని దించేసుకుంటే అయిపోద్దండి. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.